తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా శివజ్యోతి నగర్ గుడి దగ్గర మురుగునీరు ఆగిపోతున్నాయి, పరిష్కరించాలని, ఆకుతోట వీధిలో రోడ్డు వేయాలని, కాలువలు మరమ్మతు చేయాలని, ఒకే ఇంటికి 2 వాటర్ బిల్లులు వస్తూనే పరిష్కరించాలని, సుబ్బారెడ్డి నగర్లో పాడైపోయిన కాలువలు నిర్మించాలని, శంకరంబాడి విగ్రహంకు నిచ్చెన ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని, టీటీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై షాపులు పెట్టడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, పరిష్కరించాలని, సత్యనారాయణపురం సమీపంలోని అన్నమయ్య నగర్లో రోడ్డుపై గుడి నిర్మిస్తున్నారు, పరిష్కరించాలని, గొల్లమానిగుంట, పోలమానిగుంట, ఆటో నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, కాటన్ మిల్ వద్ద రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్ వేస్ట్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.